ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా హామీలు నెరవేర్చలేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. అబద్దాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ను ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్లో సైతం బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక దీనిపై మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి మరింత సమాచారం అందిస్తారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే వద్దిరాజు రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏదైతే పాల్వంచ పట్టణంలో ఉన్నటువంటి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి వద్దిరాజు గారు ప్రధానంగా మొత్తం కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం కోసం ప్రస్తుతం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రచార సరళి ఎలా ఉంది, అట్లాగే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించడానికి ఎలా ప్రచారం నిర్వహిస్తున్నారు? కొత్తగూడెం మొదటిసారిగా కార్పొరేషన్ అయింది. మొదటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక మంచి పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా గులాబీమయం బ్రహ్మాండంగా హోరెత్తిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రెండేళ్ల పాలనను చూసి, రేవంత్ రెడ్డి గారి పాలన చూసి విసిగి వేసారిపోయి ఉన్నారు ప్రజలు. ఇంకా లాభం లేదు. ఇక మనం గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎవరు నిల్చున్నా సరే కారు గుర్తును ఖచ్చితంగా ఓట్లేసుకొని గెలిపించుకోవాలన్నందుకు సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రజల్ని నేను నిజంగా కూడా వారందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నా. కొత్తగూడెం, పాల్వంచ రెండు కలిపి అయిన కార్పొరేషన్లో పాల్వంచలో దాదాపు 27 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వాళ్ళకు మొదటి ఎన్నిక. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మొన్ననే పోయినటువంటి సంక్రాంతి పండుగ వాతావరణంలో ఉంది. బ్రహ్మాండంగా జరుగుతుంది ఎన్నిక. ఖచ్చితంగా కూడా మేము అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 40 నుంచి 45 డివిజన్లలో ఖచ్చితంగా విజయ బావుట పింక్ ఎగరేసి కారు గుర్తును కార్పొరేషన్ కొడతాం. అంటే సిపిఐ అట్లాగే కాంగ్రెస్ పొత్తు ఏదైతే ఉన్నదో అది విఫలమైన నేపథ్యంలో కాంగ్రెస్కి అంటే ఆ ప్రభావం ఏమన్నా ప్రధానంగా బీఆర్ఎస్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు కాంగ్రెస్ విడిగా చేస్తుంది, సిపిఐ విడిగా చేస్తుంది, బీజేపీ విడిగా చేస్తుంది, మేము విడిగా పోటీ చేస్తున్నాం. తీవ్రమైన వ్యతిరేకతతో కాంగ్రెస్ సతమతమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న హామీలు ఏ ఒక్క హామీలు నెరవేర్చలేదు. కనీసం ప్రజా పాలన కూడా సరిగ్గా చేయట్లేదు. ఇంకా ఏం చూసి వాళ్ళకు ఓట్లేయాలి అనేది తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా కనీసం వృద్ధాప్య పెన్షన్లు కూడా 2000 నుంచి 4000 చేయలే. ఒంటరి మహిళలకు 2500 ఇస్తాన్నారు, ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మితో పాటు పెళ్లి చేసుకున్న చాలా వేల పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ₹1,00,000 కోసం ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు తులం బంగారం ఇస్తాన్న దానికోసం ఎదురు చూస్తున్నారు. రెండూ బాయ్. ఎక్కడ ఏ ఒక్క న్యాయం జరిగింది? రైతు భరోసా కూడా పూర్తిగా వేయకపోయా. 2 పంటలకు ఎగ్గొట్టే. ఏది చేత కదా? ఆటో కార్మికులకు ఇవ్వపాయా, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వపాయా, విద్య చట్టబద్ధత చేస్తాను 42% రిజర్వేషన్లో విద్యలో ఉద్యోగాల్లో, అది లేకపోయా. పిల్లలకు, ఆడమ్మాయిలకు, మా పిల్లలకు చెల్లెలకు స్కూటీలు ఇస్తాను, అది ఇవ్వకపోయా. అనేక హామీలు ఇచ్చి దొంగలు దొక్కి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ కొన్ని రోజులు అమెరికా, కొన్ని రోజులు ఢిల్లీ, చోటేబాయ్ వడేబాయ్ కలిసిమెలిసి విహారయాత్రలు జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి తప్ప పాలన అయితే లేదు. పేద ప్రజలు ఆదుకున్నది లేదు. ఇవన్నీ కూడా కొత్తగూడెంలో ఉన్నటువంటి ప్రజలు గుర్తుంచుకున్నారు. చైతన్యవంతులు, వివేకవంతమైన వాళ్ళు. ఇది ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించబోతున్నారు. అంటే ప్రధానంగా కాంగ్రెస్ ధన ప్రవాహం ముందు బీఆర్ఎస్ నిలబడగలిగిద్దా? ధన ప్రవాహం మీరు కరెక్ట్గా చెప్పారన్నా. అది ఎక్కడి సొమ్మన్నా పేద ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి పన్నును, ఆ డబ్బుని కాంట్రాక్టుల రూపంలో, గనుల రూపంలో, కార్మికుల రూపంలో ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆ డబ్బంతా కూడా పేద ప్రజల సొమ్ము, పేద ప్రజలకి చెందాలి. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకుంటారు, తీసుకోమని కూడా మేము కూడా చెప్తున్నాం. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే వేస్తారు. ఇది ముమ్మాడికి జరిగి తీరుతుంది. తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పాలన మీద. ఏ ఒక్క వర్గం, విద్యార్థులు సుఖంగా లేరు, వ్యాపారస్తులు సుఖంగా లేరు, రియల్ ఎస్టేట్ వాళ్ళు సుఖంగా లేరు, రైతులు సుఖంగా లేరు, రోడ్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న బడ్డీ కొట్లోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కూడా సుఖంగా లేరు. ఎక్కడ వ్యాపారాలు జరగట్లేదు. భూముల విలువలు ఎంత ఉండే 25%కి వచ్చింది. ₹100 వస్తువు ఇప్పుడు అమ్ముకుందామంటే ₹25 కూడా పోవట్లే. ₹1,00,000 ఉన్నటువంటి భూమి 25,000 కూడా అడగట్లే. మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరగట్లే, బ్యాంకులో జరగట్లే. అంతా ఎక్కడికక్కడ స్తబ్దతగా స్తంభించిపోయింది.
ఇంత దరిద్రంగా ఎప్పుడు లేదు. మళ్ళీ కనీసం యూరియా కూడా రైతులకు సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గం బీఆర్ఎస్ పార్టీదే. కేసీఆర్ గారికి కొత్తగూడెం కార్పొరేషన్ బహుమానంగా ఇవ్వాలని కొత్తగూడెంలో ఉన్న ఓటర్ మహాశయులందరూ కంకణబద్దులై ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీడియా ద్వారా. రేపు ఒక్కరోజే ప్రచారం, ఎల్లుండి కూడా ఖచ్చితంగా అందరూ తీసుకొచ్చుకొని ఓట్లు వేయించుకొని 13వ తారీఖు నాడు కొత్తగూడెం మొత్తం గులాబీమయం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది జరిగి తీరుతుంది కూడా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏదైతే కొత్తగూడెం డివిజన్లో ప్రధానంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేసేటువంటి మోసాలను ఎండగడుతూ టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా పట్టం కడతారని, అట్లాగే కార్పొరేషన్ గులాబీమయం మారబోతుందని, ఖచ్చితంగా టీఆర్ఎస్ని గెలిపించుకుంటామని ప్రజలు కోరుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ. జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రోజురోజుకు